ఇప్పుడు మాస్టర్ మైండ్స్లో ఉన్న కోర్సెస్ ఏమి ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? చాలా లిమిటెడ్ కోర్సెస్ మేడం. మా ఫ్రెండ్స్ బాగా అభిమానం ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, నేను గుంటూరులో 1 టౌన్లో పెరిగాను. కాస్త స్లమ్ ఎక్కువ ఉండేటువంటి ఏరియా, బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ ఉండే ఏరియా, మంచి ఏరియా, నాకు బాగా నచ్చినటువంటి ఏరియా. ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే, బాగా చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, లారీ డ్రైవర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, మెకానికల్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 40-50 మంది కలిస్తే మాకంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, మా స్థాయి వాళ్ళు ఉన్నారు, మాకంటే తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కామన్గా నన్ను ఫైర్ అయ్యేదేంటి, అదే మీకున్న పేరేంటి అసలు మాస్టర్ మైండ్స్, ఎందుకురా ఈ కోర్సులో ఉంటారు, స్కూల్స్ ఎందుకు స్టార్ట్ చేయరు, ఎందుకురా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయరు, ఎన్ని ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, ఇదే ఒక ఐఐటీలో ఒకసారో లేకపోతే నీట్లో ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే దిశ మారిపోతుంది, టోటల్ రాత మారిపోతుంది, మీరు ఎందుకురా అని అంటే నాకు కూడా అర్థం కాదు. నేను గట్టిగా వాళ్ళకి ఆన్సర్ కూడా చెప్పలేను, ఎందుకు కట్టిపడేస్తుందో ఈ కోర్స్ తెలియదు. నాట్ దట్ వీఆర్ అగెనిస్ట్ టు ఎంపీసీ బైపీసీ, నాట్ దట్ వీఆర్ అగెనిస్ట్ టు ఎంపీసీ బైపీసీ. ఎంపీసీ మంచిదా, బైపీసీ మంచిదా, ఎంఈసీ మంచిదా అంటే, మంచి చదువులు చెడ్డ చదువులు ఏం లేవు మేడం, అన్ని చదువులు మంచివే. కానీ ఎందుకో ఈ కోర్సుతో నాకు ఉన్నటువంటి కనెక్టివిటీ అనండి, ప్రేమ అనండి, ఈ కోర్సుకే పరిమితం అవ్వాలి, ఇక తప్పదు, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మన కరోనా టైం ఉంది, చాలా ఇబ్బంది పడ్డాం, మేమే ఎక్సెప్షన్ కాదు. అలాంటి సిచ్యువేషన్స్ 2 ఏళ్ళు తట్టుకున్నాం. అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వచ్చినాయి అనుకోండి, ఇక తప్పదు, సర్వైవల్ కోసం. ఈ రోజున ఇది 1000 కుటుంబాల ఆస్తి, నా ఒక్కడి ఆస్తి కాదు. ఇట్స్ నో మోర్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మట్టిపల్లి ఫ్యామిలీ, ఇట్స్ అ ప్రాపర్టీ ఆఫ్ 1000 ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కానీ, పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ కానీ, ఈజీగా 1000 ఎంప్లాయీస్ ఉంటారు మా దగ్గర. టోటల్ మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఓన్లీ మాస్టర్ మైండ్స్ కాదు, ఓన్లీ టోటల్ మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 1000 మంది కుటుంబాల విషయంలో నేను ఇంకా నా పర్సనల్ ప్రయారిటీస్ పెట్టుకోకూడదు. సో రేపు మళ్ళీ ఇలాంటి కరోనా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చి ప్యానిక్ అయితే మేము ఏం చేయాలి అంటే తప్పదు, వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు స్కూల్స్, లేదా ఎంపీసీ బైపీసీ అయినా స్టార్ట్ చేసుకోవాలి. ఇలాంటి జోన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ కనుక ఉంటే కనుక నేను ఈ కామర్స్కే పరిమితం అవ్వాలనుకుంటున్నాను. మన కరోనా టైంలో కూడా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయలేదు. అలానే ఫ్యూచర్లో ఒక చిన్న ఆశ ఉంది, ఐ డోంట్ నో హౌ ఫార్ ద సిచ్యువేషన్స్ విల్ పర్మిట్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ముంబైలో బ్రాంచ్ పెట్టాలి అని. ఎందుకు ఐల్ టెల్ యూ. ఇక్కడ వర్క్ చేస్తున్నాం, వీఆర్ గెటింగ్ ద క్వాలిటీ స్టూడెంట్స్, స్టాఫ్ క్వాలిటీ ఉన్నారు, స్టూడెంట్స్ క్వాలిటీ ఉన్నారు, బట్ నెంబర్స్ కావాలి అంటే మాత్రం వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు మెట్రోస్. నెంబర్స్ కావాలి అంటే మాత్రం వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు మెట్రోస్. ఆ నెంబర్స్ కోసం ఒక ఆలోచన అయితే ఉంది, లైక్ చెన్నై, బెంగళూరు, ముంబై, భువనేశ్వర్, అంటే స్టేట్ క్యాపిటల్స్. స్టేట్ క్యాపిటల్స్కి వెళ్దాం, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, స్టేట్ క్యాపిటల్స్కి వెళ్దామని. ఇప్పుడు రాయలసీమలో మాకు చాలామంది పేరెంట్స్ ఉన్నారు మేడం. ఎంత పేరెంట్స్ అంటే అటువైపు వెళ్దామంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. కడపలో కానీ, అనంతపూర్లో కానీ, కర్నూలులో కానీ. అనంతపూర్లో అడుగుతుంటారు, మేమే క్యాంపస్ చూపిస్తాం, మేమే మీకు కావాల్సినవి చేస్తామని. వాళ్ళు అభిమానంగా చేస్తారు మేడం. బట్ హార్డ్ కోర్ ఫ్యాక్ట్ ఏంటంటే, బిల్డింగ్ దొరికిద్ది, స్టాఫ్ దొరకరు. కామర్స్, ఎకనామిక్స్, అకౌంట్స్, సిఏ అన్యాయమే, జాయిన్ అయిన పిల్లలు అన్యాయం అయిపోతారు, మన రెప్యుటేషన్ పోయిద్ది. మాస్టర్ మైండ్స్ అనే బ్రాండ్ చూడంగానే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ వస్తాయి, సెకండ్ ఇయర్ కొలాప్స్ అయిపోతాం. నాకు అది ఇష్టం లేకే వాళ్ళంతా సపోర్ట్ చేస్తామన్నా కూడా ఈ 2 టైర్ సిటీస్కి 3 టైర్ సిటీస్కి వెళ్ళట్లే. నేను చూసా కదా, 20 ఏళ్ళు నేను పడ్డ కష్టం అంతా కూడా గుంటూరులో ఇదే. అంటే సార్ మీ దగ్గర నేను ఈ కాసేపట్లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మీ దగ్గర ఒక నిజాయితీ ఉంది. నేను ఇంత కష్టపడి నేను ఎలా పైకి వచ్చానో పిల్లలందరికీ కూడా అంతే నిజాయితీగా మనం సేవ చేయాలి అనేది, విద్య అందించాలనేది మీకు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. చాలామంది మీరు నమ్మరు, ఇన్స్టిట్యూట్ని క్వాలిఫైడ్ పర్సన్స్ చెప్పేవాళ్ళు టీచింగ్ స్టాఫ్ లేక, లేదా అక్కడ అసలు దొరకపోయినా ఎలాంటి పరిస్థితులు అనేసి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేస్తున్నారు, సడన్గా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు నేను ఈ మధ్య చాలా ఎగ్జాక్ట్లీ నేను మీ విషయంలో నేను చూసింది ఏంటంటే, అసలు ఒక చోట స్థాపించాలి, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని అంటే అక్కడ అసలు మౌలిక పరిస్థితులు ఉన్నాయా లేవా అని కూడా మీరు ఆలోచించి ఇక్కడ పెట్టడం అసలు సబబు కాదు అని ఆగిపోయిన సందర్భం అంటే, ఇట్ షోస్ యువర్ జెన్యూనిటీ సార్. రియల్లీ సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. రియల్లీ దట్స్ ప్రౌడ్ ఆఫ్ యూ రియల్లీ సార్. That's great.